మీరందరూ బాగా తిరగండి గ్రామాల్లో, ప్రతి ఇంటికి పోయి దాని ప్రకారం చెప్పండి. మసీద్ బాధ్యత నాది. మన తల్లికి వందనం డబ్బులు వేసినాం అందరికి అకౌంట్లోకి. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పోయి పలకరించినామని నన్ను పంపించాడు. ఇంకా కూడా రైతులకు కూడా ఈ నెలాఖరు లోపల డబ్బులు వేస్తాడు. మన పన్నాయా మనకి తల్లికి వందనం పన్నాయి కదా? ఎంతమంది ఉన్నారమ్మా నీకు పిల్లలు? ముగ్గురికి పన్నాయి. చాలా సంతోషం. మన ప్రభుత్వం పైన ప్రజల్లో మంచి చేస్తానా ఉందా, చెడ్డ చేస్తానా ఉందా? బాగుంది కదా, ఏమి ఇబ్బందులు ఏమి లేవు, అంత ప్రశాంతంగా పోతుంది. అవును. ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కానీ పలికేటి తోడు నీడైపోతా. ఏం పెద్దమ్మా బాగుండరా? అన్ని వస్తున్నాయా గవర్నమెంట్ పథకాలన్నీ? పర్లేదా? ఏమి ఎప్పటి నుంచి పర్లే? 2 నెలల నుంచి పర్లేదా? ఏమి ఎందుకు 2 నెలల నుంచి పర్లేదంటుంది? ఏజెన్సీ వాళ్ళు ఏపిస్తారులే, బుక్ తెచ్చి మాట్లాడతారు. రేపు సచివాలయం పోతే బుక్ ఇస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. పెన్షన్ అంతా వస్తుంది కదా. ఏమన్నా తల్లికి వందనం 4 పిల్లలకి ఏమేమి చదువుతున్నారు? సంతోషం కదా. ముందు ఎంతమందికి వచ్చేది? ఒకరికే. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల్లో మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పండి. దాని మాట ప్రకారంగా అందరికీ ఇస్తాడు. సో నీ ఇంట్లో 4 పిల్లల కంటే నీకు ఇంకా ఆ పిల్లలు బాగా చదివించుకోవడమే నీ బాధ్యత. అంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబునే ఈ బాధ్యత తీసేసుకున్నారు. మీ పిల్లల భవిష్యత్తు అంతా వాళ్ళు బాగా ఉండడానికి చేస్తున్నారు. మంచి స్కూల్ బ్యాగులు, మంచి స్కూల్ డ్రెస్సులు, ఆ సన్న బియ్యంతో భోజనం చేసి పెడతారు.